అంటే ఇప్పుడు నా ఓన్ ప్లాంటేషన్స్ కాకుండా ఇప్పుడు 2 థర్డ్ అలోవెరా, ఇప్పుడు థర్డ్ ప్లాంటేషన్ అయిపోయింది. అంటే అందరూ సంతోషం, తెలంగాణ మొత్తం ఆనందమయం ఆనందమయం ఆనందం. అండ్ సో వి కేమ్ టు ద అలోవెరా ప్లాంటేషన్. సో అలా అలోవెరా ప్లాంటేషన్కి వచ్చాము మనము. సో టోటల్ 2 ప్లాంట్స్ అన్నీ పెట్టాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది వచ్చేసి చిన్నది అండ్ ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ వాళ్ళది. సో దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్. అలా ఇక్కడ ఉంది కదా, ఈ 2 ఆపోజిట్ సైడ్ వాళ్ళది, ఇది వచ్చేసి మనది థర్డ్. సో దీనికి అండ్ ఇప్పుడు నా ఓన్ ప్లాంటేషన్స్ కాకుండా ఇప్పుడు 2 థర్డ్ అలోవెరా, ఇప్పుడు థర్డ్ ప్లాంటేషన్ అయిపోయింది. అంటే అందరూ సంతోషం, తెలంగాణ మొత్తం ఆనందమయం ఆనందమయం ఆనందం. ఇప్పుడు నేను ఒకవేళ అవసరమైతే మనకి కొద్ది సబ్జెక్ట్ నాలెడ్జ్కి బయట ఏమైనా నర్సరీస్ అట్లాంటివి ఉంటే కూడా అవి విజిట్ చేసి ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాంటేషన్. సో ఇది కూడా లైఫ్ స్టైల్ వీడియోస్లో యాడ్ అవుతుంది. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. ఓకే, సో అది జర్మినేట్ అయ్యాక మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు విల్ గో టు ద అలోవెరా అనేది ఫస్ట్ ప్లాంటేషన్. అలోవెరా ఎంత పెద్దగా అయింది, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ దాటింది. సో అలోవెరా ప్లాంటేషన్ గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో అది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ బయట ఉంది, కారిడార్లో ఉంది. విల్ గో టు ద అలోవెరా ప్లాంటేషన్. అండ్ సో వి కేమ్ టు ద అలోవెరా ప్లాంటేషన్. సో అలా అలోవెరా ప్లాంటేషన్కి వచ్చాము మనము. సో టోటల్ 2 ప్లాంట్స్ అన్నీ పెట్టాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది వచ్చేసి చిన్నది నెంబర్ 1 అండ్ ఇది వచ్చేసి పెద్దది. సో మీకు న్యూ షూట్స్ అనేది ఎక్కడ డెవలప్ అయ్యో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది న్యూ షూట్, ఇది న్యూ జనరేషన్ అది. సో ఈ 10 డేస్లో ఇది కొత్తగా వచ్చింది. అండ్ వీటికి చూసినట్టయితే మీరు ముళ్ళులు కూడా మీకు కొంచెం స్ట్రెంత్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి నార్మల్నే ఉంది. ఇక్కడ కింద చూస్తే మీరు, ఇక్కడ కొంచెం మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంతకుముందు ఎండిపోయి ఉండేటివి, ఇప్పుడు కొంచెం ఈ ముళ్ళులు అనేది కొంచెం స్ట్రెంత్ అయ్యాయి. అండ్ ఇది కొంచెం, ఇది కూడా కొంచెం సైజ్కి వచ్చింది. ఓకే, అండ్ దీనికి నెంబరింగ్ ఇచ్చాను, ప్లాంటేషన్ నెంబర్ 1 అని నెంబరింగ్ ఇచ్చాను. అండ్ దీంట్లో మా దోస విత్తనాలు కూడా వేసాను దీంట్లో. సో మనం ఇప్పుడు మొత్తం బాల్కనీలో క్రీపర్స్ పెడదామని అనుకుంటున్నాము, అందుకని కావాల్సిన దోస విత్తనాలు వేసాను. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనము అదర్ కుండీలోకి షిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5. సో 5 6 ఉన్నాయి అన్నమాట. 6 దోస విత్తనాలు. అండ్ ఇక్కడ చిన్నది ఒక టమాటో, 2 టమాటో కదా. ఇది వచ్చేసి ఇది జస్ట్ ట్రై చేశాను, ఇది పల్లీలు అనేది ఒక 2-3 వేస్తే ఇవి వచ్చాయి. ఓకే, సో ఇవి మనం ప్లాంటేషన్ చేసాం కానీ ఇవేం మనం పండించాం. ఓన్లీ క్రీపర్స్ ఒకటే, దోస విత్తనాలు, టొమాటో అండ్ ఇవాళ వచ్చేసి చిల్లీ. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అలోవెరా అనేది ఎలా పెరగాలి అనేది మనకి ఇప్పుడు మనకు ఆపోజిట్ స్పాట్లో వాళ్ళు అలోవెరా వేసుకున్నారు, వాళ్ళ చెట్ల దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఇది మన ఆఫ్టర్ 10th డే తర్వాత ఇది పొజిషన్ అలోవెరా ట్రీ. అండ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ వాళ్ళది. సో దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్. సో అలోవెరా మనకి క్వాంటిటీలో వస్తుంది. సో కుండీ సైజ్ చూడండి, కుండీ సైజ్ చిన్న అది ఎక్కువ ఏపుగా పెరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇది చేసి ఒకవేళ మనకి స్కిన్కి కావాలంటే కూడా ఫేషియల్కి వాటికి ఈ అలోవెరా యూజ్ చేస్తాం. దీంట్లో ప్లాంటేషన్స్ వచ్చేసి ఒకటి 10 ప్లాంటేషన్స్ ఉన్నాయి, ఇంకా ముందుకు కనిపిస్తుంది. సో ఇది మన ఎక్స్పెక్టేషన్. సో ఆల్రెడీ మనం 2 చేసాము. ఆ దోస విత్తనాలు అవి కూడా తీసిన తర్వాత ఈ ప్లాంట్స్ అమ్మాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఈ 2 ఆపోజిట్ ప్లాంట్ వాళ్ళది, ఇది వచ్చేసి మనది థర్డ్. సో దీనికి నెంబరింగ్ ఇచ్చినాను, నెంబర్ 1.
అలోవెరా ప్లాంటేషన్. మై ఫస్ట్ ప్లాంటేషన్ ఇస్ అలోవెరా. ఓకే, సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ప్లాంటేషన్. దిస్ ఇస్ అవర్ ప్లాంటేషన్ అలోవెరా.